నరేష్ కుమార్ అండి. ఊరండి? ఆత్మకూరు. మీ ఊర్లో అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి అయితే బాగుందండి. లోకేష్ గారు అధికారంలోకి వచ్చాక ఈ ఆత్మకూరు గ్రామానికి చాలా సదుపాయాలు చేకూర్చారు. సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతం అయితే సమస్యలు ఏమీ లేవండి. ఆయన అధికారంలో ఉండగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ ప్రతి అవసరానికి ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ దగ్గరలోనే నియోజకవర్గం టీడీపీ ఆఫీస్ ఉంది కాబట్టి లోకేష్ గారిని కలిసి ఏ సమస్య ఉన్నా కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ అడగడం జరుగుతుందండి. ఆయన దాన్ని పరిష్కరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. అది ఏమిటంటే ఫస్ట్ అది సబ్సిడీలు ఇచ్చినవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో చాలా మట్టికి తక్కువ చేశారు. ఉచిత పథకాలు పెట్టారు, ఏవైతే అవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజలకు పనికొచ్చే పథకాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు.